తేజ సజ్జాది టాలెంట్ లక్కో అర్థం కావట్లేదు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ తో తక్కువ బడ్జెట్ లో బెస్ట్ విఎఫ్ఎక్స్ మూవీస్ ఎలా తీయాలో టాలీవుడ్ కి మెసేజ్ ఇస్తున్నాడు. బట్ ఇండస్ట్రీలో కొందరు డైరెక్టర్స్ విఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అలాంటి డైరెక్టర్స్ హనుమాన్ మిరాజ్ సినిమాలు చూసి తక్కువ బడ్జెట్ లో బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎలా తీయాలో నేర్చుకోవాలని ఆడియన్స్ ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళి టార్గెట్ చేసి కామెంట్ చేస్తున్నారు. బట్ రాజమౌళి సినిమాలకు బడ్జెట్ పెరగడంలో వర్తే. ఎందుకంటే రాజమౌళి సినిమాల్లో హీరో డైరెక్టర్స్ ల రెమ్యునరేషన్ వందల కోట్లలో ఉంటుంది. కాబట్టి బడ్జెట్ కూడా నెవర్ బిఫోర్ రేంజ్ లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ రిలీజ్ రాజమౌళి సినిమా నెవర్ బిఫోర్ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ హనుమాన్ మిరాజ్ సినిమాలకు హీరో డైరెక్టర్ల రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్లు మాత్రమే. సో బడ్జెట్ కూడా తక్కువ అవుతుంది. బట్ మిగతా డైరెక్టర్స్ అలా కాదు. ఆదిపురుష్ కోసం 500 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఏం చూపించాడో ఎలా చూపించాడో చూసాం. ఆదిపురుష్ మాత్రమే కాకుండా మిగతా సినిమాలు వార్ 2, హరిహర వీరమల్లు, ఆచార్య సినిమాల కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టిన అవుట్పుట్ అంతంత మాత్రమే. బట్ ఏది ఏమైనా మన టాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కు తేజ సజ్జా లాంటి హీరోస్ ని బెస్ట్ విఎఫ్ఎక్స్ వర్క్స్ మూవీ కోసం వాడుకోవటం డైరెక్టర్ ప్రొడ్యూసర్ల అదృష్టం. మరి విజువల్ వండర్స్ మూవీస్ హనుమాన్ మిరాజ్ పై మీ కామెంట్ ఏంటో చెప్పండి.